ఎవరన్నా అనకపోయినా తప్పని పరిస్థితులు కానీ మనము ఒక వ్యక్తిని, ఒక శక్తిని మనం యాది చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఎవరు ఆయన, మరి ఆయన ఏం చేసిండు, మరి ఎందుకు ఆయన కోసం మాట్లాడాలంటే ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఎవరిదయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈయన మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ అనేటువంటి గ్రామంలో రామోజీ భీమాబాయిలకు 14వ సంతానమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈయన మన రాష్ట్రం కాదు, మన పక్క రాష్ట్రమైనటువంటి వ్యక్తి ఈరోజు మన భారత రాజ్యాంగానికి రాజ్యాంగం రాసి ఈరోజు పక్క దేశాలు కూడా, అమెరికా దేశం కూడా ఆర్థికంగా స్థిరపడిపోయి ఉన్నటువంటి అమెరికా దేశం కూడా, అమెరికాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టబోతా ఉన్నారు. లండన్ యూనివర్సిటీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇతర దేశాలలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈయన ప్రపంచ మేధావి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆయన ఏప్రిల్ 14 జయంతిన వరల్డ్ నాలెడ్జ్ డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి అంత పెద్ద మేధావి, అంత పెద్ద శక్తి కలిగినటువంటి మనిషి, ఆనాడు డోరి వెనకాల కూర్చున్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచానికే నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం చూస్తాం ఇక్కడ ఒక స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఆ స్క్రిప్ట్ లో మనకు అర్థమైనటువంటి వ్యక్తి ఏంటంటే తెలివి అనేటువంటిది, జ్ఞానం అనేది ఎవ్వరు కూడా దొంగిలించరు. నీ దగ్గర ₹1,00,000 ఉన్నా దొంగిలిస్తాం, నీ దగ్గర ఆస్తున్నా దొంగలు వాడికి కబ్జా చేస్తాం, నీ దగ్గర ఇంకా బంగారం ఉన్నా దొంగలు పడతారు. కానీ ఒక్కటే వ్యక్తి, నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండేది జ్ఞానం మాత్రమే. ఒకటి మిత్రులారా, ఆ జ్ఞానం అంబేద్కర్ గారు చెప్పారు, జ్ఞానం అనేది ఒక వెపన్ లాంటిది. కాబట్టి జ్ఞానం ఉంటేనే, తెలివి ఉంటేనే ఈ సమాజంలో ఆత్మగౌరవంతోటి, జ్ఞానంతో బతుకొచ్చని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ జ్ఞానం కోసమే కదా మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఆ తెలివి కోసమే కదా అందరం ఇక్కడ ఉన్నాం. ఆనాడు సిసి ఒక మాట అన్నాడు, విద్యార్థి భవిష్యత్తు తరగతి గదులనే నిర్మించబడుతుంది. విన్నారా సిసి గురించి? సిసి గురించి విన్నారా? అంటే ఒక విద్యార్థి భవిష్యత్తు తన తరగతి గదులనే నేనేం చేయాలనో, నేనేం కావాలనేటువంటిది ఆ తరగతి గదులనే నిర్మించబడతాదని చెప్పండి సిసి. మరి ఆ తరగతి గదులను నిర్మించడానికి కోసమే కదా ఇంతమంది టీచర్లు కూర్చొని రాత్రి మగలు మీకోసం మేల్కొని రేపొద్దు చెప్పాల్సిన పాఠం ఆ విద్యార్థికి ఎలా చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ